హలో కొడాలి, మాట్లాడడానికి రెడీగా ఉన్నట్టున్నావే? అబ్బో, మొత్తానికి రెడీగా ఉన్నావో? ఇప్పుడు చెప్పు, ఏంది మ్యాటరో? నేను అడిగా సమాధానం చెప్పు. తస్సదియ్యా, మ్యాటర్ చెప్పమంటే నువ్వేంది? నువ్వు అడిగేదానికి సమాధానం చెప్పంటావో? నీ రౌడీజం ఈ షోలో జల్లదు కానీ ముందు మ్యాటర్లోకి రా. మనం 3 రోజులు చెప్పింది రాజమండ్రి జైలుకి. ఆయనేమో రా కథలు రా అని చెప్పి ప్రజలను పిలుస్తున్నాడు. ఆయనేమో కోర్టులో రా కదలిరా కదలి వెళ్ళి సెంట్రల్ జైలుకి ఈ నక్క చిత్తులు కన్ను పని చేయట్లేదు, కిడ్నీ పని చేయట్లేదు చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైల్లో దీనికి ఆహ్వానం పలుకుతాయని త్వరలో కూడా వెళ్తాడు. ఓహో, బాబు త్వరలో జైలుకి వెళ్తాడని చెప్తున్నా. ఒకసారి ఆయన్ని జైలుకి పంపించినందుకే ఆయన గ్రాఫ్ పెరిగి మీ బతుకులు బస్టాండ్లు అయ్యాయి. ఇంకో రెండోసారి వెళ్ళాడు అనుకో, ప్రళయమేం వస్తుంది, జాగ్రత్త. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా ఆయన ఊడిపోయిన ఇంటికి అని ఊడిందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని, పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం, ఈ లోకేష్ కుప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో, ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటికి కూడా బేకలేరు. జూనియర్ ఎంట్రీకి వాళ్ళు బేకలేరని అంటావేంది? జూనియర్ తరపున నువ్వెందుకు వకాలతో పుచ్చుకుని మాట్లాడుతున్నావో అందరికి తెలుసులే. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 3 సభలు పెట్టాడు గుడివాళ్ళు. అప్పుడు కూడా ఏ సొల్లు కబుర్లు. కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు, వచ్చి ప్రగల్భాలు చెప్పే సొల్లుగాళ్ళు మారారు. 2019 ఎన్నికల్లో కూడా కొడాలి నాని డిపాజిట్ లేకుండా చేస్తాను 3 మీటింగులు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు, ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు. తస్సదియ కొడాలే, అట్టా మైసన్నం తిడుతున్నావో? నువ్వు మినిస్టర్ పదవి చేసినా నీ భాష మారకపోతే ఎట్టా? మళ్ళీ 2024 వచ్చింది, మళ్ళీ అభ్యర్థులు మారారు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు. ఈ గుంట నక్క మాత్రం వీడు ఇంటే ఉన్నాడు. ఇప్పుడు 2 మీటింగులు అయినాయి, ఇది 3వ మీటింగ్ పెడతాడు ఎన్నికల్లోపు. నా ఊడిపోయిన ఇంటర్ కూడా పెడతాడు. ఓహో, గుడివాళ్ళలో నిన్ను ఓడించలేరని చెప్తున్నా. తాడిందన్నేవాడు ఒకడు ఉంటే వాడు తలకాయని ఎగిరిదన్నేవాడు ఇంకోటి ఉంటాడు సామి. ఎక్కడో పెట్టుకోమా అంటే బాబు కొడుకులు 2 పుస్తకాలు పెట్టుకుంటారు కదా, ఎర్ర బుక్కులు, అక్కడ పెట్టుకోమని. బాబు కొడుకులు ఎర్ర బుక్కునే చించి దోసుకోమని చెప్పి కదా, ఎర్రను కూడా ఎక్కడో దోసుకోమని చెప్పారు. ఇదిగో కొడాలే, అచ్చం పల్లెటూరులో అరుగుల మీద కూర్చుని మాట్లాడే బూతులు మాట్లాడతావేంది? గుడివాడ ప్రజలు నిన్ను ఎట్టా భరిస్తున్నారా? అసలు చంద్రబాబు గుడివాళ్ళు ఎవడొస్తాడు? చంద్రబాబు గుడివాళ్ళు పట్టించుకున్నాడు దొంగ 420 గాడు అని తెలవదు మా గుడివాడలో. బాబుని గుడివాడలో ఎవరు పట్టించుకోరని అంట చెప్తున్నావో? ఆయన నిజంగా ఎవరు పట్టించుకోకపోతే ఇన్ని మీటింగ్లు ఎందుకు పెడుతున్నాడు చెప్పు? మాకు ఎన్టీ రామారావుని అంత మహోన్నతుడిని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి ఇచ్చేసినటువంటి గదవీడు అని తెలవదు. వీడు ఎవడొస్తాడు? వరే బాబు నిజంగా ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడుచుంటే నువ్వు మొన్నటి వరకు ఆయన టికెట్ ఎందుకు అడిగావు? చంద్రబాబుకి ఆయన ఋత్విక్ రోషన్ అంటే జగబడి వచ్చేటకి నిబ్బంటపడా. జనాలు రావడానికి బాబు ఏమన్నా హృతిక్ రోషన్ అనుకుంటున్నావా ఏందే? గ్లామర్ చూసి జనాలు వచ్చే లెక్క అయితే సినిమా యాక్టర్లకు తప్ప మామూలు నాయకులకు సీఎంలు ఎట్ట అవుతారో? జగన్మోహన్ రెడ్డి గారు నేను సీట్ ఇవ్వను, నీకు బాగాలేదు అని చెప్పినాడు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి? ఒకటి పేరు చెప్పండి. లేదు మాకు చంద్రబాబు దగ్గరికి వెళ్తామని చెప్పి వెళ్ళినాడు ఎవడు? ఒకటి పేరు చెప్పండి. ఈ కేసినాడు ఇప్పుడు మిమ్మల్ని ఒక ఛానల్లో పీకెత్తే ఇంకో ఛానల్కి వెళ్ళరా? ఉద్యోగం ఆయన సీటు కూడా కూర్చుంటారా? కోటంరెడ్డి, రఘురామ లాంటి వాళ్ళకి మీరు సీట్ లేదని ఎప్పుడు చెప్పారు? వాళ్ళు మీరు చెప్పకముందే వెళ్ళారుగా. చెప్పినంత వరకు చాలుగానే, ఇంకన్నీ సర్దేసేనని.